హలో గైస్, అందరికీ వెల్కమ్ టు మై బ్లాగ్. మా బాబాయ్ అయితే ఇక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక పిల్లగానికి కొంచెం పాలు తాపిద్దాం అనేసి వెయిట్ చేసిన. ఎందుకంటే వాడికి ఫీవర్ ఉంది ఆల్రెడీ, తగ్గాలి కాబట్టి అప్పుడే ఎక్కువ రైస్ అయితే పెడతలేను. కానీ వాడికి రైస్ అంటేనే ఇష్టం, వేరేది ఏది తినడు ఇష్టంగా. ఇక కొంచెం వాడికి పాలు పోసి నేను కూడా పాలే తాగుతున్నాను, లేదంటే వాడు నేను ఏది తాగుతా అదే తాగుతా అని ఏడుస్తుండు. అసలు అందుకే వాడి కోసం నేను కూడా, మా చిన్నోడైతే ఒర్రుతూనే ఉంటాడు. ఇంకిద్దరం కలిసి కూర్చొని పాలు తాగి, నా మార్నింగ్ రొటీన్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు వీళ్ళతోటే ఉంటుంది మొత్తం. ఇక్కడ కొద్దిసేపు అన్నతమ్ములు ఇద్దరు ఆడుకుంటారు. వీళ్ళిద్దరు డైలీ కొద్దిసేపు అయినా ఇట్లా పడుకొని ఆడుకుంటూ ఉంటారు. నేను వాళ్ళ దగ్గర కూర్చొని చూస్తూ ఉండాలి, లేకపోతే ఇద్దరు ఏడుస్తారు. ఇక్కడ ఎంత బాగుంది కదా వ్యూ. వ్యూ కోసం కాదు నేను చూపిస్తుంది, ఇట్లా ఉన్నదాన్ని ఇక బట్టలు ఎండేసి ఇంట్లో పని అంతా చేసుకునే వరకు తల ప్రాణం తోకుకొచ్చింది నాకైతే. ఆ ఇల్లంతా సదిరి కష్టపడి నేను ఓడుస్తున్న కొద్దీ మా చించుగాడు చూడండి, వాడి చెత్త వాడు చేస్తూనే ఉంటాడు. నేను ఎంత చేసినా సరే వాడు నా చుట్టే తిరుగుతాడు. ఆ సైకిల్ వేసుకొని ఇంట్లో దొక్కుతాడు, అందరు బయట దొక్కుతారు కానీ వీడు మాత్రం మా ఇంట్లోనే దొక్కుతాడు. వాడికి ఇల్లు ఒక పార్క్ లెక్క అయిపోయిందనమాట. చెప్పినా అయినాడు, ఆయిల్ క్యాన్ బయట పడేరా అంటే బుద్ధిమంతులు లెక్క సైకిల్ మీద పోయి పడేసి వచ్చిండు. అది కూడా సైకిల్ మీదనే పోవాలా అనుకుంటున్నా, అంతే వాడు ఏది చెప్పినా సైకిల్ మీదనే. ఇక్కడ వాడు ఎందుకు తెలుసా, అక్కడ టైల్స్ తోముతుండు. ఒక రీజన్ ఉంది, వాడిని ఎక్కియకపోతుండే, వద్దురా అంటే విన్నాడు కానీ వాడికి ఫీవర్ వచ్చింది. వాడు టానిక్ తాగుతలేడు. వాడు టానిక్ తాగాలంటే వాడికి ఇష్టమైనది ఏదో ఒకటి వేపియాలి. నేను ఏ వాడికి చేసినా అలా వాడు ఖచ్చితంగా ఉంటాడు. సో ఇక అందుకే వాడు టానిక్ తాగాలని చెప్పేసి ఇంకా వాడిని కూడా ఇందులో చెప్పిన, టైల్స్ దోమ నువ్వు గిట్లా నువ్వు టానిక్ తాగుతేనే ఎక్కిపిస్తా పైకి అని చెప్పిన. ఇంకా అందుకే టానిక్ తాగిండు. టానిక్ తాగినాక హ్యాండ్ ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు, హ్యాండ్ ఇవ్వచ్చు కానీ వాడు మళ్ళీ తాగడు కదా. ఇదంతా ఓకే. ఈ సింకుని చూస్తేనే నాకు భయం అవుతుంది, గిన్నెలు దోమలు అంటే. ఇవే కాదు ఇంకా కింద ఎక్స్ట్రా ఉన్నాయి, సింకులో పడతలేవు కాబట్టి కొన్ని వేసి ఫస్ట్ ఇవి కడిగి తర్వాత ఇంకా కొన్ని వేసుకొని కడుగుదామని. ఇవి కడిగేలోపు మా చిన్నోడు లేచిండు. చిన్నోడు లేచేలోపు వీడంతా చెత్త చెత్త మళ్ళీ చేసేసిండు. ఇప్పుడే సర్దిరిన జస్ట్, మళ్ళీ చెత్త వేసాగో. చిన్నోని పాల డబ్బాలో షాంపూలు వేస్తుండు. వద్దురా అంటే వింటాడా? మా ఆయన ఏమంటాడు, ఇల్లంతా సదరొచ్చు కదా, ఎందుకు ఇట్లా చెత్త చెత్త పెట్టినావు అంటాడు. ఇట్లా సదురుతానో లేదో వాడు అట్లా చేస్తాడు.